ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఎందరో పొలిటీషియన్లు తమ విషస్ ని తెలియచేయగా మిగతా రాజకీయ నేతల కంటే తాను ఎంతో భిన్నమైన వ్యక్తినో అని మరోమారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణలో ఉద్యమాల పురిటిగడ్డగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ తన 100 సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అది ఆషామాషిగా పత్రికా ప్రకటన విడుదల చేయడం కాకుండా తన గుండె లోతుల్లో నుంచి భావాలను విశ్లేషిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి వందనం పేరుతో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. పవన్ విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది. తమ సోమ జ్యోతిర్గమయ అనే దివ్య సూక్తిని తన నుదుటున ధరించి లక్షలాది మందికి జ్ఞాన వెలుగులను పంచిపెడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అర్పిస్తున్నాను. బ్రిటిష్ విద్యావేత్త విల్చర్డ్ స్వీన్ బ్లాండ్ ఆలోచనల్లో ఊపిరి పోసుకుని 7వ నిజాం నవాబ్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్థులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు, కళాకారులుగా దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. తెలుగు ముద్దు బిడ్డ, ఈ దేశ ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించిన పివి నరసింహారావు ఈ తల్లి ఒడిలో పెరిగినవాడే. ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన ఈ చదువుల మాత శత వసంతాల పండుగను జరుపుకుంటున్న శుభ సందర్భంగా నా తరపున, జనసేన శ్రేణుల తరపున శుభాకాంక్షలు. జై హింద్ అంటూ శుభాకాంక్షల్లోనూ పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.